హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, స్టార్ట్ చేసుకుందాం. మరి ఒకరోజు ఒక ఊరిలో ఒక పెద్ద హోటల్ ఉంది పిల్లలు. ఆ హోటల్లో చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తుంటారు. అంతేకాదు పిల్లలు, ఆ హోటల్లో మంచి డెలిషియస్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. అసలే పెద్ద హోటలు, ఆ హోటల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తున్నారంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది కదా భోజనము. ఆ హోటల్ బయట ఒక గార్బేజ్ ప్లేస్ ఉంది పిల్లలు. అంటే మిగిలిపోయిన భోజనము, కుళ్ళిపోయిన కూరగాయలు, వేస్ట్ వాటరు, వదిలేసిన ఐస్ క్రీమ్లు, స్వీట్లు అవన్నీ కూడా డస్ట్బిన్లో పడేస్తాం కదా. అలాగే ఆ హోటల్కి సంబంధించిన చెత్త అంతా బయట పడేయడానికి ఒక గార్బేజ్ ఏరియా ఉంది పిల్లలు. ఆ గార్బేజ్లో 5 కాక్రోచెస్ ఉన్నాయి. పిల్లలు, మీలో ఎంతమందికి కాక్రోచ్ అంటే ఇష్టం? అమ్మో అక్క, చూడటానికే చాలా భయం వేస్తుంది అక్క అని కొంతమంది కాక్రోచ్ని చూసి పారిపోతారు కదా. మనం కూర్చున్న ప్లేస్లో కాక్రోచ్ వచ్చిందనుకో, కొంతమంది అయితే గట్టిగా అరిసేసి మమ్మీ మమ్మీ డాడీ అని కేకలేసేస్తూ ఉంటారు. ఈ గార్బేజ్లో 5 కాక్రోచెస్ సీరియస్గా మాట్లాడుకుంటున్నాయి. అందులో ఒక కాక్రోచ్ పేరు బన్నీ, ఇంకో కాక్రోచ్ పేరు సన్నీ. బన్నీ కాక్రోచ్ ఏమంటుందంటే, అబ్బా నాకు రోజు ఈ చెత్త బుట్టలో ఉన్న ఫుడ్ తిని తిని విరక్తి పుట్టింది. నాకు తిని పడేసినామంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎన్ని రోజులు తినాలి చెత్త కుండీలో? అందుకని మెల్లగా హోటల్లోకి వెళ్ళిపోయి అక్కడ వేడి వేడిగా డెలిషియస్ ఫుడ్ సర్వ్ చేస్తుంటే వెనకాల నుంచి వెళ్ళి మెల్లగా అక్కడ ఫుడ్ తినేయాలి అని ప్లాన్ వేసింది పిల్లలు బన్నీ. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా, నీకేమైనా పిచ్చా? మనం చూస్తే మనుషులు చాలా భయపడతారు, మనల్ని చూస్తే చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళకి మనల్ని చూస్తే చిరాకు, అందుకే దొరికితే చంపేస్తారు. అంతేకాదు స్ప్రేలు కొడతారు, ఆ స్ప్రేలకి కళ్ళు తిరిగి మనం పడిపోతాం. ఎందుకు వచ్చిన గొడవ? మనకు వస్తున్న ఫుడ్ ఏదో ఇక్కడ తిని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని మిగిలిన కాక్రోచెస్ అంటుంటే ఈ బన్నీ అంటది, మీకు అస్సలు తెలివి లేదు, మీరైతే ఇక్కడే ఉండండి అబ్బా, నేనైతే వెళ్తున్నాను. నేను మంచిగా వెళ్ళి సీక్రెట్ ప్లేసుల్లోకి వెళ్ళి సైలెంట్గా దాక్కొని హ్యాపీగా ఆ ఫుడ్ తినేసి వస్తాను చూడండి కావాలంటే అని చెప్పింది పిల్లలు. అప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా అంటున్నారు, ఓహో అవునా, చూద్దాం కదా, నువ్వు వెళ్ళిన తర్వాత నీ సంగతి ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. వాళ్ళకి మనం అంటే అస్సలు పడదు, మళ్ళీ నిన్ను కొట్టి చంపినా కూడా ఆశ్చర్యం లేదు అని అంటుంటే సన్నీ కాక్రోచ్ అంటుంది, వద్దు బన్నీ, ప్లీజ్ బన్నీ, నువ్వు వెళ్ళకు బన్నీ, వెళ్తే నిన్నేమైనా చేస్తారేమో అని అంటే, మీకు ఎవరికి నేను వెళ్ళటం ఇష్టం లేదు, మీరు అందరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూడండి మహారాజాలాగా ఎంజాయ్ చేసి వస్తానని ఆలోచన చేసి మెల్లగా ఒక చిన్న పైప్ ఉంటే ఆ పైపులో నుంచి వెళ్ళింది పిల్లలు. మిగిలిన ఫ్రెండ్స్ అందరు కూడా బాయ్ బన్నీ అని చెప్పారు. అందరికీ బాయ్ చెప్పిన ఈ కాక్రోచ్ మెల్లగా ఒక పైపులో నుంచి వెళ్ళింది పిల్లలు. అలా పైపులో నుంచి వెళ్తుంటే మొత్తానికి గమ్యం రీచ్ అయింది. ఎక్కడో తెలుసా పిల్లలు? వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చింది పిల్లలు. ఇక ఎవ్వరు లేని సీక్రెట్ ప్లేస్ కాబట్టి మెల్లగా ఏదో ఒక సందు చూసి దాక్కుంది. ఆ రోజు అందరూ కూడా మనుషులందరూ తిరుగుతూ ఉంటే ఇది భయపడుతూ అమ్మో కింద అసలే మా ఫ్రెండ్స్ ఏమన్నారు, నేను చంపేస్తారు, నీకు స్ప్రేలు కొడతారు, ఆ మస్కిటో రిపెలెంట్ స్ప్రేలు కొడితే ఇంక ఏరియాలో మనం బతకలేము అని అందరూ అసలే భయపెట్టారు అని మెల్లగా దాక్కొని అలా చూస్తుంది పిల్లలు. వెంటనే అక్కడ ఒక మంచం దొరికింది. మంచం కిందికి దూరిపోయింది. అక్కడుండి మనుషుల శబ్దాలన్నీ వింటుంది. ఒక వ్యక్తి ఆ బెడ్ మీద నిద్రపోతా ఉన్నాడు. ఇదే దొరికిన మంచి అవకాశం అనుకొని అక్కడే మంచి ఫుడ్ ఉంటే ఆ ఫుడ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. చికెన్ బిర్యానీ ఉంది, అక్కడ మంచి మటన్ కర్రీ ఉంది, అక్కడ ఫిష్ ఫ్రై ఉంది. ఓ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంది పిల్లలు. అలా తింటా ఉంటే మా ఫ్రెండ్స్ ఉన్నారే అస్సలు తెలియలేదు, రండిరా బాబు, ఈ హోటల్లో మనకు అన్ని డెలిషియస్వి ఫ్రెష్గా దొరుకుతాయంటే చెత్త బుట్టలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే నాకు చెప్తే వినరు అని అనుకుంటూ తింటా ఉంది పిల్లలు. ఐస్ క్రీమ్ వచ్చేసింది, ఐస్ క్రీమ్ తింటుంది, గులాబ్ జామ్ తింటుంది. వావ్, గులాబ్ జామ్ ఎంత బాగుంటుంది కదా. మళ్ళీ మెల్లగా మనిషి సౌండ్ అయ్యేసరికి గబగబా పారిపోయి ఆ మంచం కిందికి దూరిపోయింది. ఇక దీనికి ఈ ప్లేస్ భలే నచ్చింది, మహారాజాలాగా అన్నట్టుగానే గడిపేస్తుంది పిల్లలు.
పగలు బయటికి రావటం మంచిది కాదని డిసైడ్ అయిపోయి అందరు నిద్రపోతుంటే రాత్రి టైంలో హ్యాపీగా హోటల్ అంతా తిరిగేసి ఎంజాయ్ చేసేసి కనిపించిన ఫుడ్లోకి వెళ్ళిపోయి అన్నీ తినేస్తుంది పిల్లలు. ఇంకా 2 months అక్కడే గడిపిన తర్వాత తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. ఇన్ని రోజులు తిన్నాను కదా, లావ్ అయిపోయి బలంగా తయారైపోయిన ఈ బన్నీ అనుకుంది, నేను ఒకసారి మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూద్దాం అని ప్లాన్ చేసుకొని మెల్లగా ఆ పైపులో నుంచి గార్బేజ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది పిల్లలు. వెళ్ళి చూసేసరికి ఇట్లా ఉంది బన్నీ. బన్నీని చూసే ఫ్రెండ్స్ ఉన్నారు, హే బన్నీ ఏంటి అలా అయిపోయావు అని అంటే, మరి అంతే మరి, చెప్తే మీరేమన్నా విన్నారా, రండ్రా లోపల మహారాజాలాగా బతకొచ్చు, అన్ని ఫుడ్ మన కోసమే అక్కడ అరేంజ్మెంట్లు చేస్తున్నారు, హ్యాపీగా తినొచ్చు అంటే నేను రాను అన్నారు కదా, చూడండి మరి ఎంత బాగుందో తెలుసా. అక్కడ గులాబ్ జామ్ ఉంది, సూపర్ ఉంది. ఐస్ క్రీమ్ అయితే చెప్పనవసరం లేదు. ఐస్ క్రీమ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో తెలుసా, మనకేం తెలుసు ఆ వెనిలా తప్ప ఏం తెలియదు, కానీ అక్కడైతే ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయో తెలుసా అని చెబుతుంటే మిగిలిన ఫ్రెండ్స్ అందరు అంటున్నారు, అవునా నిజమా, ఏ బన్నీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళవా, ప్లీజ్ ప్లీజ్ మేము కూడా వస్తాం అని అంటుంటే పక్కన ఉన్న సన్నీ, అరే ఎందుకైనా మంచిదిరా, మనం చెత్తలోనే ఉంటే బెస్ట్ రా, అనవసరంగా అక్కడికి వెళ్తే ఒకవేళ ఇంతమంది ఒకేసారి వెళ్ళిపోతే ఏమో చెప్పలేము, మనల్ని చంపుతారేమో అని అంటుంటే అప్పుడు బన్నీ అంటుంది, మొన్న కూడా నువ్వు అలాగే చెప్పావు, ఇప్పుడు కూడా అలాగే అంటున్నావు, నన్ను చూడు నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానో, నా మాట విని రావాలనుకున్న వాళ్ళు రండ్రా, నేనైతే వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము వస్తామని చెప్పి బన్నీతో పాటు వెళ్తున్నారు. సన్నీ అన్నాడు, నేనైతే రాన్రా, ఎందుకో నాకు భయం వేస్తుంది అని చెప్పి సన్నీ ఆగిపోయాడు. పిల్లలు మిగిలిన వాళ్ళంతా కూడా కాక్రోచ్ వెనకాల ఒక కాక్రోచ్ లైన్ కట్టి వెళ్తా ఉన్నాయి పిల్లలు. అప్పుడు ఆ బన్నీ, పదండ్రా డైనింగ్ టేబుల్ దగ్గర డెలిషియస్ ఫుడ్ ఉంటుంది, అసలే రాత్రి అయిపోయింది, ఇప్పుడు మన జోలికి ఎవ్వరూ రారు అని అనుకుంటున్న సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకదాని వెనకాల ఒకటి చక్కగా లైన్ కట్టుకొని మంచిగా డైనింగ్ టేబుల్ మీద చికెన్ బిర్యానీని చూసి సూపర్గా ఉంది రండి మీకు తినిపిస్తాను అని చెప్పి డైనింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్ళింది పిల్లలు. అప్పటికి ఆ ఫుడ్ ఇంకా ఎవరు తినలేదు. సరే ఇప్పటికే లేట్ అయిపోయింది, పదండి భోంచేద్దామని చెప్పి ఆ హోటల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఒకటి కాదు 4 కాక్రోచ్లు ఒకదాని వెనకాల ఒకటి వెళ్తా ఉండేసరికి అక్కడున్న వ్యక్తులు గట్టిగా అరిచేశారు, ఇక్కడ కాక్రోచెస్ ఉన్నాయి, చీ ఎంత డర్టీ ప్లేస్లో, చిచ్చి. అక్కడున్న మేనేజర్ వాళ్ళు వచ్చి, ఓ సారీ మేడం, సారీ సార్, తప్పైపోయింది, మీకు మంచి ఫుడ్ సర్వ్ చేస్తాం అని చెప్పి గబగబా ఒక మస్కిటో రిపెల్లెంట్ స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రే తీసుకొని వచ్చి టకటక డైనింగ్ టేబుల్ మీద మొత్తం కొట్టేశారు పిల్లలు. అప్పుడు అక్కడున్న కాక్రోచెస్ అన్నీ, మిస్టర్ బన్నీ గారు, మా లీడర్ గారు హెల్ప్ చేయండి, మేము ఇరుక్కుపోయాం, మాకు కళ్ళు తిరుగుతున్నాయి, చంపేస్తున్నారా ఏంటి, ఏం అర్థం కావట్లేదు, అయ్యో ఏమైంది అని అంటుంటే అప్పుడు బన్నీ అన్నాడు, అరే అందరం ఒకేసారి వచ్చాం అందుకని ఇరుక్కుపోయాం, 2 నెలలు నేను ప్రశాంతంగా ఉన్నా, మిమ్మల్ని తేడం వల్ల నేను కూడా ఇరుక్కుపోయాను ఇప్పుడు అని చెప్పి తిట్టుకుంటా ఉన్నాడు బన్నీ. ఇలాంటప్పుడు అరే నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయిరా, అమ్మో భూమి అంతా తిరుగుతుందిరా, రౌండ్గా తిరుగుతుందని ఒక్కొక్క కాక్రోచ్ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడున్న హోటల్లో పనిచేసే వాళ్ళు మొత్తం చెత్త అంతా ఎత్తేసి చెత్త బుట్టలో పడేశారు పిల్లలు. ఆ చెత్త బుట్టలో ఆల్రెడీ సన్నీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఏమో, ఒక్కదాన్ని చేసేసి అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ అలా కూర్చుంటే చెత్త పడింది. సడన్గా ఆ చెత్తలో నుంచి కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళిపోయిన ఈ 4 కాక్రోచెస్ అందులో కనపడ్డాయి. హలో ఫ్రెండ్ ఏమైపోయిందని ప్రతి కాక్రోచ్ని పలకరిస్తూ ఉంది సన్నీ. ఏం జరిగిందిరా చెప్పండి అని అంటుంటే మెల్లమెల్లగా ఒక్కొక్క కాక్రోచ్ కళ్ళు తెరిచి చూసి, సన్నీ నువ్వు చెప్పింది కరెక్ట్ రా, నీ మాట వినకుండా మేము అక్కడికి వెళ్ళిపోయామురా, ఫుడ్ ఏదో తిందాము దొరుకుతుంది అనుకుంటే మా మీద ఆ రిపెల్లెంట్ స్ప్రే కొట్టారురా, కళ్ళు తిరిగాయి, చచ్చిపోయామనుకున్నాంరా, ఎలాగో బతికేసాంరా లక్కీగా అని చెప్పి మరి సన్నీకి చెప్పినప్పుడు, అందుకేరా చెప్పాను ఎవరేది చెప్తే అది వినటం కరెక్ట్ కాదు, మనం ఏదైనా పని చేసేటప్పుడు చాలా వైజ్గా ఉండాలి చూసారా, అందుకనే ఫూలిష్ అడ్వైజ్లు ఫాలో అవ్వకూడదని అక్కడున్న సన్నీ మిగిలిన కాక్రోచెస్కి బుద్ధి చెప్పాడు. నిజమే కదా పిల్లలు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే చేసేయడం కాదు, అది ఎంతవరకు సేఫా కాదా ఆలోచన చేయాలి. ఓకేనా చిల్డ్రన్?
పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు హామాను. అహేశ్వరోషు అనే ఒక రాజు దేశాన్ని పరిపాలిస్తుంటే అతని కింద మంత్రి స్థానంలో హామాను ఉన్నాడు. పిల్లలు, ఇప్పుడు హామాను రోడ్డు మీద వెళ్తుంటే అందరూ అతనికి సల్యూట్ చేయాలి. కానీ ఆ ప్లేస్ లో మొర్దెకై అనకే దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చెయ్యనందుకు హామానుకు చాలా కోపం వచ్చింది. ఆయన ఎంత ఖర్చు పెట్టుకున్నాడంటే మొర్దెకైనే కాదు, మొర్దెకై జాతిని కంప్లీట్ గా క్లోజ్ చేసేయాలని అనుకున్నాడు. అహేశ్వరోష్ అనే రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, రాజా, ఒక జాతి వాళ్ళు మనల్ని గౌరవించట్లేదు రాజా, కాబట్టి వాళ్ళని మనం ఏదో ఒక రీతిగా వాళ్ళని లేకుండా చెయ్యాలి. కాబట్టి నీ ఒక్క సిగ్నేచర్ పెడితే చాలు, 12వ నెల 13వ రోజున మొత్తం యూదుల్ని లేకుండా చేసేద్దాం అని చెప్పి ఒక ఉత్తరం రాసి రాజుని మాయమాటలు చెప్పి సంతకం పెట్టించేశాడు. పిల్లలు, అయ్యో, దేవుని బిడ్డలు అందరినీ చంపేయాలనుకుంటున్నాడు, ఎంత డేంజరస్ ఫెలో ఇతను అని అనుకుంటా ఉన్నాడు. పిల్లలు, మళ్ళీ అటు వెళ్తున్నప్పుడు మొర్దెకై ఆ దారిలో నిలబడ్డాడు, కానీ అస్సలు నమస్కారం చేయలే. చాలా కోపం పెంచుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, హామాను వాళ్ళ భార్య పేరు జెరెషు. అతనికి చాలా మంది కొడుకులు ఉన్నారు. అంతేకాదు అతనికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ వైఫ్ని అడిగాడు, మరి జెరెషు, ఆయన అంటే నాకు చాలా కోపం వస్తుంది, మొర్దెకై నాకు అసలు నమస్కారం చేయట్లేదు, నన్ను కేరే చేయడు, అసలు ఎందుకు అట్లా చేస్తున్నాడు, అతను ఏదైనా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, అందరిలాగా కాదు, అతన్ని చాలా డేంజరస్గా చంపాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు జెరెషు ఆంటీ హామాన్ అంకుల్కి ఒక బ్యాడ్ అడ్వైజ్ ఇస్తుంది. పిల్లలు, అదేంటంటే 50 మూరల ఎత్తు కలిగిన ఒక ఉరికొయ్య రెడీ చేసేసి ఆ మొర్దెకైని దాని మీద వేలాడదీసేసి చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది అని అడ్వైజ్ ఇచ్చింది. పిల్లలు, ఆ ఆలోచన హామాన్ అంకుల్కి చాలా గ్రేట్గా అనిపించింది. కానీ ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టక చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. పిల్లలు, తన దగ్గర ఉన్న పని వాళ్ళని పిలిచి, అరే, మన దేశంలో ఏమేమి జరిగిందో బుక్కుల్లో రాస్తారు కదా, ఆ బుక్కులు తీసుకొచ్చి చదవండి, చదువుతూ ఉన్నప్పుడు నాకు నిద్ర వస్తుందేమో, కొంచెంసేపు వింటాను అని చదివిస్తా ఉన్నాడు. చదువుతున్నప్పుడు ఒకానొక రోజు 2 వ్యక్తులు రాజును చంపాలని ప్లాన్ వేస్తుంటే మొర్దెకై ఆ విషయాన్ని ఎస్తేరుకు చెప్పారు. ఆ విషయం రాజు దాకా వెళ్ళి ఆ 2ని జైల్లో వేసేసారు. ఇంతకీ రాజు ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైని ఏమైనా రివార్డ్ ఇచ్చామా, గిఫ్ట్ ఇచ్చామా అంటే వాళ్ళు అన్నారు, ఏమి ఇవ్వలేదు రాజా అని అన్నారు. పిల్లలు, రాజు నిద్రలేశాక కోటలోనికి వెళ్ళినప్పుడు హామాన్ అంకుల్ లోపలికి వచ్చాడు. అప్పుడు రాజు అన్నాడు, హామాను, మన దేశంలో రాజుకి మంచి గౌరవం ఇచ్చిన వాడిని ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. పిల్లలు, అప్పుడు హామాన్ అంకుల్ మనసులో అనుకున్నాడు, ఖచ్చితంగా ఇది నేనే అయ్యి ఉండొచ్చు అని చెప్పి, రాజా, నీ డ్రెస్ ఒకటి ఇచ్చి, నీ కిరీటం ఒకటి అతని తల మీద పెట్టి, నువ్వు ఏ గాడిద మీద వెళ్తావో ఆ గాడిద మీద అతన్ని ఎక్కించి, నీ ఉంగరాన్ని పెట్టి అలా రోడ్డు మీద తిప్పుకొని తీసుకురావాలి, అందరికీ చెప్పాలి, రాజుని గణపరిస్తే ఇలా ఉంటుందని అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు రాజు వెరీ గుడ్ ఐడియా, ఖచ్చితంగా ఇలా చేద్దాం అని అంటే అప్పుడు హామాన్ అనుకున్నాడు, ఓ నేనే కదా అని సిగ్గుపడిపోతా రెడీ అయిపోతున్నాడు. పిల్లలు, అప్పుడు రాజు అన్నాడు, హామాను, ఇదంతా కూడా మొర్దెకైకి చెయ్యి అన్నాడు. గుండెల్లో రాయి పడింది. అదేంటి, నేనేమో ఆయనని చంపాలని ఇంటి దగ్గర పెద్దగా కట్టిస్తుంటే ఉరికొయ్య, ఈయన తీసుకెళ్ళమంటాడు, రాజు చెప్పాడు కదా, తప్పదు ఇంకెళ్లాల్సిందే అని రాజుగారి గాడిద మీద రాజుగారి డ్రెస్ వేసి రాజుగారి కిరీటం పెట్టి రాజుగారి ఉంగరం తొడిగించి ఊరంతా తీసుకెళ్ళి హామాను తిప్పుతా ఉన్నాడు. పిల్లలు, అంతేకాదు ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు రాజుకు అర్థమైంది. ఎస్తేర్ క్వీన్ చెప్పింది, రాజా, ఈ హామాను మా వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నాడు, ఈ కుట్ర ఈ హామానే పన్నాడు అని చెప్పినప్పుడు ఆ మంత్రి మీద రాజుకు చాలా కోపం వచ్చి, వీరిని అర్జెంటుగా తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి, వీడిని చంపేస్తాను అని అంటుంటే పక్కన ఉన్న ఒకరు చెప్తారు, రాజా, మొర్దెకైని చంపించడానికి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య తయారు చేశాడు రాజా అని అంటే రాజుకి ఎంత కోపం వచ్చిందో. వెంటనే రాజు అన్నాడు, అయితే ఆ ఉరికొయ్య మీద వీడిని ఉరేసేయండి అని చెప్పాడు. పిల్లలు, అయ్యో, హామాను చేసిన చెడ్డ పని వల్ల నష్టం జరిగింది ఎవరికి? పిల్లలు, హామానుకే కదా. జెరెషు ఇచ్చిన బ్యాడ్ అడ్వైజ్ జెరెషుకి ఏమన్నా మేలు చేసిందా? పోనీ ఆ అడ్వైజ్ని ఫాలో అయిన హామాన్ అంకుల్కి ఏమైనా మేలు చేసిందా?
చేసిందా? ఎవరికి మేలు చేయలేదు. ఆ అడ్వైజ్ను ఫాలో అయినందుకు హామాన్ అంకుల్ చనిపోయాడు. ఆ అడ్వైజ్ ఇచ్చినందుకు జెరషు ఆంటీ హస్బెండ్ను పోగొట్టుకొని ఒక విడోగా ఎంతో నష్టాన్ని, ఎంతో దుఃఖాన్ని అనుభవించింది. ఫూలిష్ అడ్వైజెస్ అస్సలు ఫాలో అవ్వకూడదు. ఓకేనా? బీ వైజ్ ఇన్ యువర్ డెసిషన్స్. పిల్లలు ఇంతవరకు విన్నారు కదా, ఒక్క బన్నీ అడ్వైస్ ఫాలో అయినందుకు మిగిలిన కాక్రోచెస్ అన్నీ ఎలా సఫర్ అయ్యాయో, అలాగే జెరషు ఆంటీ ఆలోచన హామాన్ అంకుల్ ఫాలో అయినందుకు ఆంటీ అంకుల్ ఎలా సఫర్ అయ్యారో మనం కూడా ఫూలిష్ అడ్వైస్ ఫాలో అవుతే మనం కూడా సఫర్ అవుతాం. అందుకని మనం చాలా వైజ్గా ఉండాలని, ఈ ఫూలిష్ అడ్వైజెస్ ఫాలో అవ్వకుండా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. బన్నీ యొక్క ఫూలిష్ అడ్వైస్ ఫాలో అవ్వి మిగిలిన కాక్రోచెస్ అన్నీ ఎలా సఫర్ అయ్యాయో, జెరషు ఆంటీ యొక్క అడ్వైస్ ఫాలో అవి హామాన్ అంకుల్ అలాగే జెరషు ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా సఫర్ అయ్యారో ఈరోజు మా ముందు పెట్టారు. నిజమే ప్రభువా, మా ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో కానీ, మరి ఇంటి దగ్గర కానీ ఎవరైనా మాకు ఫూలిష్ అడ్వైజెస్ ఇస్తున్నప్పుడు మేము తెలివిగా నిర్ణయాలు తీసుకునే కృప మాకు దయచేయండి. తొందరపడి ఏ మాటలు పడితే ఆ మాటలు విని వాటిని పాటించకుండా వైజ్గా మా నిర్ణయాలు తీసుకునే కృప మాకు దయచేయమని, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 2:11, ప్రావర్బ్స్ 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. మరోసారి నేర్చుకుందామా? సామెతలు 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతలు 2:11. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.